కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు కుక్కిరాల సురేఖ, ప్రేమ్సాగర్రావుతో పాటు పట్టణ అధ్యక్షుడు తుమ్మల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదారి ప్రభాకర్, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. కుక్కిరాల సురేఖ, ప్రేమ్సాగర్రావు కేక్ కట్ చేసి నాయకులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సురేఖ, ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధనలో సోనియా గాంధీ పాత్ర అపారమైంది. ఆమె దూరదృష్టితోనే తెలంగాణ రాష్ట్రం వెలుగులోకి వచ్చిందని అన్నారు. రాష్ట్ర అభ్యున్నతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस प्रेमसागरराव नायकत्వం प्रेमसागरराव नायकत्వం सुरेखమ్మ గారు कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस हैप्पी बर्थडे सोनिया हैप्पी बर्थडे सोनिया हैप्पी बर्थडे सोनिया हैप्पी बर्थडे తెలంగాణ తల్లి సోనియమ్మ నాయకత్వం తెలంగాణ తల్లి సోనియమ్మ जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस ఈరోజు సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకల్ని మంచిర్యాల పట్టణంలో ఘనంగా జరుపుకుంటున్నాం. 79వ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఇక్కడికి వచ్చి కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు సోనియా గాంధీ గారు మరిన్ని జరుపుకోవాలి అని, అట్లనే ఆరోగ్య ఐశ్వర్యాలతోనే ఆవిడ కలకాలం జీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. జై కాంగ్రెస్. గౌరవనీయులు ఏఐసిసి అగ్రనేత, తెలంగాణ ప్రదాత, తెలంగాణలోని 4 కోట్ల జనాభాకి తెలంగాణ తల్లిగా భావిస్తున్నటువంటి గౌరవ సోనియా గాంధీ గారి 79వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో, ఏదైతే కార్పొరేషన్ పరిధి ఆధ్వర్యంలో మరి ఘనంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసి వారి పుట్టినరోజును ఘనంగా చేసుకోవడం జరిగింది. ఏదైతే తెలంగాణ అనేది మరి ఎంతో మంది ఈ తెలంగాణలోని ప్రతి పౌరుని కళ, ఆ కళను ఆమె పుట్టినరోజు సందర్భంగా మరి ఆ రోజు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కేవలం మరి ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అప్పుడు ఏదైతే మరి సోనియా గాంధీ గారికి ఈ విషయం మొత్తం చెప్పి ఇక్కడ మరి తెలంగాణ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే తెలంగాణ అనేది దాదాపుగా మరి ఒక 50 సంవత్సరాలుగా పోరాడుతున్న సందర్భం. ఖచ్చితంగా మరి మేడం ఇవ్వాలనగానే మరి వారి కోరిక మేరకు, తెలంగాణ ప్రజల కోరిక మేరకు వారు మరి అయితే మరి అనౌన్స్మెంట్ చేయడం, అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే మరి తెలంగాణను కూడా మరి సాధించుకోవడం చాలా గొప్ప విషయం. వారు అనేది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం కాబట్టి ఆ రోజు సోనియా గారి మరి నిర్ణయం వల్లనే వచ్చింది తప్ప వేరే కాదు. ఇప్పుడున్నటువంటి బీజేపీ నాయకులు మరి మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు, కానీ ఎట్టి బస్సులో వాళ్ళు మరి తెలంగాణకు ఏ విధంగా సపోర్ట్ చేయలే. కేవలం సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకోవడం వల్లనే తెలంగాణ ప్రజల మరి కోట్లాది ప్రజల మరి ఆకాంక్ష నెరవేరదని చెప్పేసి చెప్పక తప్పదు. అదేవిధంగా వారు ఏదైతే నిండు నీరుల్లో ఆరోగ్యాలతో ఉండి ఈ యొక్క దేశానికి వారి సేవలు చాలా అవసరం. ఎందుకంటే వారు దాదాపుగా 3 రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలను మంచిర్యాల శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు శ్రీ కుక్కిరాల ప్రేమ్సాగర్రావు గారి ఆధ్వర్యంలో మా మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఈరోజు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఏదైతే శ్రీమతి సోనియా గాంధీ గారు ఉన్నారో తెలంగాణ ప్రజల యొక్క చిరకాల కోరికైనటువంటి గత దశాబ్దాల నుంచి ఈ తెలంగాణ దోపిడీకి అనేక విధాలుగా దోపిడీ గురిని గ్రహించి శ్రీమతి సోనియా గాంధీ గారు ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్షను తీర్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి మేము ఎప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు రుణపడి తప్పదు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించినట్టే శ్రీమతి సోనియా గాంధీ యొక్క నిర్ణయం, సోనియా గాంధీ యొక్క ధైర్యమే అని చెప్పి ఈరోజు చెప్పక తప్పదు. ఎందుకంటే ఆ రోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రలో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కొట్టుకపోతుంది. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే పార్టీకి అన్యాయం జరుగుతుందని చెప్పి అయినప్పటికీ కూడా ఆ రోజు యూపీఏ చైర్పర్సన్ ఉన్న సోనియా గాంధీ అందరినీ
ఒక యూపీఏ చైర్పర్సన్ అందరిని అన్ని పార్టీల వాళ్ళ ఒక మద్దతు తీసుకొని తెలంగాణలో చాలా మంది ఈ రోజు సుమారు 12 నుంచి 1500 మంది యువకులు తన ప్రాణాలను బలిదానం చేసిండ్రు. ఇక్కడ నిధులు నియామకాలు అన్ని కూడా దోపిడీకి గురైతున్న